హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? అలా సరదాగా ఈవినింగ్ అయిందండి. సమోసా బండి అలా వెళ్ళింది. ఈలోగా వెదర్ చాలా కూల్గా ఉంది. ఈ టైంలోనే పెద్ద పెద్ద అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. లేడీస్కి బేసిక్గా అరుపులు గొడవలు అంటే చాలా ఇంట్రెస్ట్ కదా. బట్ చాలా ట్రై చేసా, ఏం కనిపించలే. సర్లే మనకి ఎందుకులే అని లోపలికి వచ్చి మంచి ఫిల్టర్ కాఫీ పెట్టుకుందాం ట్రై చేసి కొన్ని రా మిల్క్ అయితే తీసుకున్నాను. రా మిల్క్ అని ఎందుకన్నానంటే నాకు మిల్క్లో కొంచెం కూడా వాటర్ కలిపితే తాగబుద్దేదు. అంటే ఏంటి ఇవిడ ఎంత అనుకోకండి, డే మొత్తంలో ఒకసారి తాగినా చిక్కగా తాగడం అనేది చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి మా మమ్మీ అలా ఇచ్చేవారు, చూసారా. అంతే, జస్ట్ ఓన్లీ తక్కువ పెట్టుకుంటా, అంతే ఇష్టం. ఇంకెక్కువ వాటర్ అది కూడా ఏమి యాడ్ చేయను. షుగరు నేను హ్యాండ్తో ఎక్కువ వేస్తాను, స్పూన్స్ కంటే నాకు హ్యాండ్ లెక్కే బాగా తెలుసు. బ్రూ కాఫీ ప్రజెంట్ రెడీగా ఉంది. యాక్చువల్గా ఎప్పుడూ రెడీగానే ఉంటుంది, ఎందుకంటే ఫేస్ ప్యాక్ ఎక్కువ వేసుకుంటాం కదా, ఇన్స్టెంట్ బ్రూ కాఫీ ఫేస్ ప్యాక్. అప్పుడప్పుడు అలా కూడా యూజ్ చేసింది. కాఫీ కనుక కూడా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. చూస్తున్నారు కదా, ఈలోగా కాఫీ మేక్ చేస్తూ చిన్న పని ఉంటే పెడుతున్నా. అయినా ఈవినింగ్ ఎప్పుడు ఈ టైంకి ఉండనండి, నేను ఆల్రెడీ వర్కింగ్. నెక్స్ట్ వీడియోలో నేను ఏం వర్క్ చేస్తానో, ఎక్కడ వర్క్ చేస్తానని చెప్తాను. ఈరోజైతే కనుక మా ఊరు వెళ్ళొచ్చాము, గోకవరం దగ్గర కొత్తపల్లి. అది కూడా ఎందుకు వెళ్ళాను ఏంటని దానికి ఒక సపరేట్ ఒక వీడియో తీస్తాను. అక్కడ వెళ్ళిన పని అయితే అయ్యింది, వచ్చాము. సరే కొంచెం హెడ్ఏక్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇలా మీ ముందే కాఫీ అనేది మేక్ చేసుకుని తాగుతున్నా. యాక్చువల్గా కాఫీ తాగేటప్పుడు ఏదైనా తింటే ఉన్న ఫీలింగ్ వేరు. అప్పుడే సమోసా తీసుకుందాం అనుకున్నాగా అదేదో ఇన్స్టాలో ఒక వీడియో రన్ అవుతుంది కదా, సమోసా అని పరిగెట్టేస్తున్నాడు. ఆయన కూడా అలాగే వెళ్ళిపోయాడు. బట్ మనం ఏం చేయలేము, మళ్ళీ వస్తాడేమో అని వెయిట్ చేసి ఈలోగా కాఫీ ప్రిపేర్ చేసుకుని రెడీగా ఉంచుకుంటున్నా. ఈ టైంలో మీరందరూ కాఫీ తాగుతారా, టీ తాగుతారా, అది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ రాజమండ్రిలో ప్రజెంట్ ఎక్కువ ఏంటంటారు, పొల్యూషన్ ఎక్కువ ఫ్రెండ్స్. నిన్న మేము గోకవరం దగ్గర కొత్తపల్లి వెళ్ళాను కదా, చుట్టూ నేచరు, పిచ్చుకలు, గోల, హడావిడి, ఆ స్మెల్, ఆ గాలి చాలా బాగుంటుందండి. బట్ మనకి రాజమండ్రిలో ఆ టైప్ ఆఫ్ నేచర్ ఎక్కడ కనిపించదు. ఎంతైనా పల్లెటూరే కదా, సిటీనే. సిటీలో అంతా పొల్యూషన్స్, ట్రాఫిక్, అన్నీ మన తాగే వాటర్ దగ్గర నుంచి అన్ని పొల్యూషన్స్, పీల్చే గాలి వరకు. బట్ పల్లెటూరులో అలా ఉండదు. చాలా అంటే చాలా నేచర్గా అనిపిస్తుంది. నాకైతే ఉన్న ఒక రోజున్నర ఉన్న మొత్తం మీద అక్కడ చాలా బాగా అనిపించింది. మళ్ళీ వెళ్తే ఇప్పుడు అప్పుడే ఏమి వెళ్ళాం. నెక్స్ట్ అక్కడ అమ్మవారి జాతర ఉంటుంది, అక్కడ వెళ్తామన్నమాట. చాలా బాగుంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వ్లాగ్ చేసి మీకు అందరికీ చూపిస్తాను. నూకాలమ్మ తల్లి జాతర అనమాట, కొత్తపల్లి. ఇక్కడ మనం మాట్లాడుకున్నలోగా నా ఫిల్టర్ కాఫీ అయితే రెడీ అయిపోయింది. బట్ ఇంకొకసారి వెయిట్ చేస్తాను సమోసా వాడి కోసం. నాకు లక్ ఉండే అదృష్టం ఉంటే సమోసా అనేది బ్యాక్కి వస్తుంది. సమోసా తింటూ కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.